स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम् विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव आनन्दामृताश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदुकलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి నాడు మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు, మీతో పాటు ప్రియమైన మా ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. గురువుగారు, ప్రతి మాసం మాస శివరాత్రులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని ఎందుకంటాం? శివోహం తదేకో వశిష్ఠ శివ కేవలోహం అని ప్రమాణ వాక్యం. ప్రతి మాసంలోనూ శివరాత్రులు వస్తుంటాయి అని మాత్రమే కాకుండా ప్రతిరోజు శివరాత్రి వస్తుంది. రోజు వచ్చేటటువంటి శివరాత్రికి నిత్య శివరాత్రి అని పేరు. ఆ నిత్య శివరాత్రులతో పాటుగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం, అర్ధరాత్రి 12 గంటల సమయం. ఆ సమయానికి యోగ శివరాత్రి అని పేరు. ఇది రెండవది. పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శివరాత్రికి, అంటే త్రయోదశితో కూడిన చతుర్దశికి పక్ష శివరాత్రి అని పేరు. ఇది మూడవది. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి, ఇది మాస శివరాత్రి, నాలుగవది. చివరిది, ఐదవది, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి. ఈ శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు. నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అనే 5 విధాలుగా ఉండేటటువంటి శివరాత్రులలో ఇది మహాశివరాత్రి, శివారాధనకు ప్రత్యేకం. పురాణాలు 18. అందులో శివ సంబంధితమైన పురాణాలలో అత్యంత ప్రాశస్త్యం గల పురాణం శివపురాణం. లింగోద్భవ చరిత్రను వివరిస్తుంది. అది మాత్రమే కాకుండా గరుడ పురాణంలో ప్రత్యేకంగా శివరాత్రి నాడు శివారాధన ఎలా చేయాలో చెప్పబడి ఉంది. ఇది గరుడ పురాణానికే ప్రత్యేకం. అందరూ గరుడ పురాణం అనగానే మరేదో అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఆ పురాణంలో కూడా ప్రత్యేకంగా మహాశివరాత్రి నాడు ఎలాంటి విధులు పాటించాలి, ఎలాంటి అభిషేక ద్రవ్యములతో శివారాధన మహాశివరాత్రి నాడు చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయి, ఎంత పుణ్యబలం మనం పెంచుకోవచ్చును, ఈ వివరాలన్నింటినీ గరుడ పురాణం వివరిస్తుంది. లోకంలో బహుళ ప్రచారంలో ఉన్న కథ మహాశివరాత్రికి సంబంధించిన బ్రహ్మ విష్ణువులు ఇరువురు తేజో రూపంలో, లింగ రూపంలో ఆవిర్భవించిన ఆ మహాశివుని ఆద్యంతములు చూచి వచ్చే నిమిత్తమై విష్ణువు ఆది అంటే దిగువ భాగం, అలాగే అంత్యము అనగా అగ్రభాగం చూడడం కోసం బ్రహ్మ బయలుదేరి వెళ్ళినట్లుగా, వారు ఇరువురు ఆద్యంతములు చూడలేక తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మకు ఒక మొగలి పువ్వు, మీరు నేను అగ్రమును చూచారు అని చెప్పండి, చూచారు నేను సాక్ష్యం చెబుతాను అనేటటువంటి కథనంతో, ఈ కారణం చేత మొగలి పువ్వు శివారాధనకు పనికిరాదు అనే శాపం పొందినట్లుగా పురాణాలు అనేక కథనాలను మనకు వివరిస్తూ ఉంటాయి. ఇతర దేవతలకు సంబంధించిన ఆరాధన వేరు, శివారాధన వేరు. శివ అన్న పదం వినగానే తెలియని ఒక ఆనందం మనకు కలుగుతుంది. శరీరం అటెంటివ్ అంటాం మనం ఆంగ్లంలో, జాగ్రత్తగా ఏమిటి అని ఆలోచన చేస్తుంది మనస్సుతో సహా. శరీరం అంతా కూడా భస్మం అలదుకోవడం, ఉపవాస వ్రతం పాటించడం, జాగరణ చేయడం,
నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయడం, ఏ దేవతకు ఉపయోగపడనటువంటి పువ్వులతో పత్రితో స్వామిని పూజించడం, ఇది ఈ శివారాధనలో ఉండే ప్రత్యేకత. సంవత్సరంలో వచ్చేటటువంటి అనేక శివరాత్రులు, మాస శివరాత్రులు ఎన్నో ఉండగా ఈ మాఘమాసం 12వది అయినటువంటి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రికే మహాశివరాత్రి అన్న పేరు. ఎందుకంటే శివుడు లింగ రూపంతో బ్రహ్మ విష్ణువులకు మాత్రమే కాకుండా మనకు కూడా దర్శనమిచ్చినటువంటి రోజు ఈ రోజు. నిరాకారుడైన చిదానంద స్వరూపుడైన ద్వంద్వాతీతుడైన శాంత స్వరూపుడైన ఆ లింగ రూపంలో వెలసిన మహాదేవుడిని పూజించవలసిన రోజు కనుక ఇది మహాశివరాత్రి. అందుకే మన వారు జన్మానికో శివరాత్రి అని కూడా అన్నారు. గురుగారు, మహాశివరాత్రిని శివరాత్రి వ్రతం అని అంటాం కదా, వ్రతపూర్వకంగా శివరాత్రిని పేర్కొనటంలో ఆంతర్యం ఏమిటి? వ్రత్యతే అనేన ఇది వ్రతం అని ప్రమాణం. వ్రతము అంటే నియమము అని అర్థం. ఈరోజు శివరాత్రి అని ఉదయమే ఒక నియమం ఏర్పాటు చేసుకొని సూర్యోదయం మొదలుగా ఈ రోజంతా కూడా, అంటే రాత్రి 12 వరకు కాదు, అది పాశ్చాత్య సంప్రదాయాన్ని అనుసరించి అర్ధరాత్రి 12 దాటగానే తేదీ మారుతుంది. సనాతన భారతీయ విశ్వాసం, హైందవ సంస్కృతి ఉదయం వారం, సూర్యోదయం మొదలుగా మరుసటి సూర్యోదయం వరకు ఒక రోజు కనుక ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం మొదలుగా రేపటి సూర్యోదయం వరకు ఒక రోజు, ఇది శివరాత్రికి ప్రత్యేకం అని ఉదయమే నియమం చేసుకొని నియమ దీక్ష అనుసరించి స్నానాధికారులు పూర్తి చేసి అభిషేక పాత్రలో శివార్చన నిమిత్తమై పరమేశ్వరుడిని సుప్రతిష్ఠితం చేసుకొని అత్రాగచ్చ అత్ర తిష్ఠ అత్ర సుఖీ భవ అని చెప్పి కూర్చుండజేసి మన దేహంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఆ శివలింగ రూపంలో ఆరోపితం చేసి మొదటి జాములోనే శివరాత్రి ఉదయం 6 నుంచి 9 ఈ మధ్యలో చేయవలసినటువంటి మొదటి విధి అలా తాకి ఆత్మామ ఆత్మనిశ్రిత ఆత్మ హృదయం మది అహమతే అమృతం బ్రహ్మణి శివలింగాన్ని తాకి వస్తే మంత్రాలు చెబుతాం, లేదా ఓం నమ శివాయ అంటే కూడా పరమేశ్వరుడు సంతోషిస్తాడు, బోళాశంకరుడు. అలా శివుడిని తాకి నీరు పోయడం ప్రారంభించాలి. నియమం, శివరాత్రి వ్రతం నియమం. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మొదలుగా సాయంత్రం 6 వరకు 4 జాములు 4 యామములు, 6 నుంచి 9 1, 9 నుంచి 12 2, 12 నుంచి 3 3, 3 నుంచి 6 4, ఇలా 4 జాముల కాలంలో ముందుగా పాలు, తదుపరిగా పెరుగు, ఆ తదుపరిగా నెయ్యి, 4వదిగా తేనె, ఇలా అభిషేకం చెయ్యాలి. మార్గాంతరాలలో మరి ఒక విధంలో కూడా పాలు, పెరుగు, తేనె, నెయ్యి అని కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. ఎలా చూచినా 4 యామములలో 4 ద్రవ్యములు కలిపి చివరగా 5వది ఆరంభం అవుతున్న సమయంలో 6 గంటలకు సాయంత్రం వేళ ప్రదోష సమయంలో పంచామృతాభిషేకం 4తో పాటు కలిపి బెల్లం పానకం, చెరుకు రసం, మంచినీరు లేదా మరింకేదైనా ఫలద్రవ్యం వీటితో అభిషేకం చేసి దర్భ కలిపిన నీరు పోస్తే కూడా పరమేశ్వరుడు పరమానంద భరితుడు అవుతాడు. ఇలా అభిషేక సేవ చేసి రేపటి ఉదయం 6 వరకు కూడా అభిషేక సేవ చేయాలి. స్వామి, నీ సేవ చేసి నా శరీరం అలసిపోయింది, భౌతికమైన శరీరం కనుక నిలదొక్కుకోలేను, కాసేపు ఏదైనా ఒక పదార్థం స్వీకరిస్తాను అంటూ ఏదైనా ఒక పదార్థాన్ని ఉడకబెట్టనటువంటి దానిని స్వీకరించి మళ్ళీ సాయంత్రం 6 నుంచి రేపటి ఉదయం 6 వరకు 4 జాముల కాలంలో ఆరాధనలు అభిషేక రూపంలో కొనసాగిస్తూనే ఉండాలి. శివారాధనకు ఇది ప్రత్యేకం. అందుకే ఇది శివరాత్రి, అందుకే ఇది మహాశివరాత్రి. ఇలా పాటించాలి. అందుకే ఈ వ్రతానికే శివరాత్రి వ్రతం అని పేరు. నియమంతో కూడుకున్న అంశం. గురువుగారు, ఈ మహాశివరాత్రి నాడు ఉపవాస దీక్ష చేపడతారు కదా, ఈ దీక్షను ఎలా చేయాలి? ఉపవాస దీక్ష అనగానే పలువురు ఈనాటి కాలంలో ఈరోజు మహాశివరాత్రి కనుక నేను ఉపవాసం చేస్తున్నాను అని అందరితో చెప్పేసి శివ సంబంధమైనటువంటి జ్ఞానం పెంచుకునే నిమిత్తమై అనేక చిత్రాలు చూడడమో, లేక పుస్తకాలు తిరగవేయడమో, మిత్రులతో సత్కాలక్షేపం చేయడమో,
పరిపరి విధాలుగా వారి వారి జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శాస్త్రంలో చెప్పబడ్డ ప్రకారంగా ఉపవాసం అంటే పరమేశ్వర ఆలోచనలతో కాలం గడపడం, మౌన వ్రతాన్ని స్వీకరించడం. ఏదైనా మాట్లాడవలసి వస్తే ఓం నమ శివాయ అని పలికి ఆ విషయం చెప్పి మళ్ళీ ఓం నమ శివాయ అంటూ ఆ విషయాన్ని పూర్తి చేయడం, ఇలా ఉండడమే ఉపవాసం అవుతుంది. ఏ పదార్థం తీసుకోకుండా ఉండడం భౌతికంగా మనం చెప్పుకునే ఒక నియమం. సమీపే వసించుట, ఉండుట, పరమశివుడి ఆలోచనలకు దగ్గరగా ఉండడమే ఉపవాసం అవుతుంది. పదార్థాన్ని ఉడకబెట్టనిది అయినటువంటి దాన్ని ఒకసారి స్వీకరించవచ్చు. శరీరం ప్రధానం కదా. ఉదయమే అభిషేకం చేసి అభిషేక సేవ కొనసాగిస్తూ పూజ పూర్తి చేయకుండా ఉపచారాలలో 5వ ఉపచారం అభిషేక సేవ స్నపన విధి. పరమేశ్వరుడికి చేసే అభిషేకానికే అభిషేకం అని పేరు. విష్ణువు, శివుడు కాకుండా ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో, గణపతి, కుమారస్వామి, పార్వతి, అయ్యప్ప, ఏ పేరు చెప్పుకున్నా ఎవరైనా కూడా ఆయా దేవతామూర్తులకు చేసేటటువంటి సేవ అది స్నపన విధి. ఒక్క శివుడికి మాత్రమే అభిషేకం అన్న శబ్దాన్ని వినియోగించాలి. ఆ శివుడు కూడా లింగ రూపంలో ఉన్నప్పుడే అభిషేక సేవ, విగ్రహాలకు కాదు సుమి. ఇది 5వ సేవ. ఇక్కడి దాకా చేసి అభిషేక సేవ ప్రారంభించి కాస్త విరామం తీసుకొని లఘువుగా పలహారాలు తీసుకోవచ్చు, ఏ దోషం లేదు. ఉపవాసం కొనసాగిస్తున్నాను అని మాత్రం స్మరించుకొని మళ్ళీ శివాయ గురవే, శివాయ గురవే, శివాయ గురవే, శివాయ గురవే ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పి మళ్ళీ మౌనవ్రతం పాటించాలి. సాయంత్రం వరకు ఇలా మౌన దీక్ష కొనసాగించి తదుపరి మళ్ళీ శివాభిషేకం చేసి మరికొంత లఘువుగా ఏదైనా పదార్థం స్వీకరించి మళ్ళీ రేపటి ఉదయం వరకు శివదీక్ష వ్రతం కొనసాగించాలి. శరీరం సహకరించినప్పుడు మాత్రమే సుమా. వ్యాధులలో, రోగాలలో ఉండేవారు ఇలా తీవ్రమైన కఠోర నియమాల వ్రతాలు పాటించకూడదు. శాస్త్రం ప్రకారం కొండంత దేవుడికి కొండంత పత్రి పెడతామా? అనుకూలత, అవకాశం, అవసరం. స్వామి ఉద్యోగ విధిలో ఉన్నాను, స్మరిస్తాను అంటే కూడా బోళా శంకరుడు కనుక అనుగ్రహిస్తాడు. ఆగ్రహిస్తాడా? కాదుగా. కనుక శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అవకాశాన్ని, అవసరాన్ని, సందర్భాన్ని, శరీర స్థితిని అనుసరించి ఉపవాస దీక్ష పాటించాలి. శాస్త్రంలో మట్టుకు ఉడకబెట్టని దానిని తినవచ్చును అని చెప్పబడి ఉంది. ఉడకబెట్టిన వాటిల్లో చిలగడ దుంప, ప్రాంతీయ సంబంధాలకు సంబంధంగా మోరంగడ్డ అని కూడా అంటారు. ఎలా చూచినా కందమూలం, దుంప అని చెప్పుకోవాలి. దీనిని స్వామికి నైవేద్యంగా సమర్పించి అందులో పంచదార కలుపుకుంటారు. మరి ఇంకా అలా ఏమీ లేదు. ఆహార పదార్థం పైన మమకారం విడిచి పరమేశ్వర నీవే తప్ప ఇంకే దైవాన్ని ఎరుగను తండ్రి అనేటటువంటి ధ్యాసతో శివారాధన చేయడమే ఉపవాసం. పరమేశ్వర ఆలోచనలతో మౌనంగా కాలాన్ని గడపడమే దీక్ష, అది వ్రతం. ఉపవాసం ఇలా పాటించాలి. ఇది ధర్మం. ఆధునికులు కొందరు అరచేతిలో ఖర్జూరం వేసుకొని, పచ్చి ఖర్జూరం వేసుకొని నీరు పోసి ఉపవాస దీక్ష విరమిస్తున్నాం అని పుచ్చుకొని ఇక ఆ తర్వాత కావలసినన్ని పళ్ళు, ఫలాలు స్వీకరిస్తూ ఉంటారు. ఉపవాస దీక్ష విరమించే విధానం ఇది కాదు. అరచేతిలో ఖర్జూరం వేసుకొని నీరు త్రాగి ఉపవాస దీక్ష విరమించడం సనాతన భారతీయ ధర్మం కాదు. ఉపవాస దీక్ష విరమించడం అంటే నీరు త్రాగడం, బిల్వం వేసిన ఆ మంచినీరు స్వీకరించడం, ఇది ఉపవాస దీక్ష. వైష్ణవ సంబంధంగా చేసేటటువంటి ఉపవాసాలకు ఏకాదశి మొదలుగా చేసే సందర్భాలలో తులసీ దళం వేసిన నీరు స్వీకరించాలి. శివ సంబంధంగా మనం చేసేటటువంటి దీక్షలలో, ఉపవాసాలలో గ్లాసు నీటిలో బిల్వపత్రం వేసి 2 చేతులు జోడించి నమస్కరించి ఈశ్వరా అంటూ శివనామస్మరణ 12 సార్లు చేసి తదుపరి ఆ బిల్వాన్ని తీసి నేలపైన భక్తితో కందుకు అద్దుకున్న అనంతరం ఉంచి ఆ నీరు త్రాగడమే ఉపవాస దీక్షకు విరామం పలకడం అవుతుంది. ఇది శాస్త్రం పద్ధతి, ఇది ధర్మం. ఇలా విడిచిపెట్టాలి ఉపవాసం. ఇది ఉపవాసం. గురుగారు, ఈ మహాశివరాత్రి నాడు చేసే రుద్రాభిషేకానికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ రుద్రాభిషేకంలో ఎటువంటి ద్రవ్యాలతోటి ఆ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అని ప్రమాణం. రుద్రులకు సంబంధించి మనం చేసేటటువంటి ఏ అర్చన అయినా అభిషేక రూపంలోనే స్వామి స్వీకరిస్తాడు. భృగు మహర్షి శాప కారణంగా పరమేశ్వరుడికి నివేదనలు నైవేద్యాలు లేవు. సమస్త పదార్థాలను ద్రవ రూపంలో లేదా మంచినీటిలో కలిపి ఆ నీటితో మజ్జనం అభిషేక సేవ చేయాలి. భస్మాభిషేకం, బిల్వోదకం, రుద్రాక్షోదకం, పుష్పోదకం, గంధోదకం, వివిధ ఫల ద్రవ్యముల చేత లభించేటటువంటి ఉదకం, అందులో మంచినీరు కలిపి ఉంచడం, శుద్ధ గంగాజలం, శంఖములో నీరు పోసి ఆ నీటితో అభిషేక సేవ చేయడం, ఇలా ఆయా ద్రవ్యములతో మనం చేసే అభిషేకాల వలన ఆయా ద్రవ్యములు వినియోగిస్తే మనకు కలిగేటటువంటి ఆయుర్వేద ప్రయోజనాలు చేకూరుతాయి. బంగారు గొలుసు ఉంగరం నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే శరీరానికి వర్చస్సు వచ్చి చేరుతుంది. భస్మం నీటిలో కలిపి అభిషేక సేవ నిర్వహిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. రుద్రాక్ష కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే మాటలు అద్భుతంగా మనకు స్ఫురణ శక్తితో జ్ఞాపకం వస్తాయి. వివిధ ఫలద్రవ్యములు ఋతుకాల ధర్మాలకు అనుకూలంగా మామిడి పళ్ళు కావచ్చు, బత్తాయి రసం కావచ్చు, చెరుకు రసం కావచ్చు, ఆయా ఫలద్రవ్యాలను వినియోగించి మనం చేసేటటువంటి అభిషేకాలతో ఆయా ఫలాల ద్వారా మనం చేరగూరేటటువంటి ఉనగూరేటటువంటి సమస్త శుభకర ప్రయోజనాలు చేకూరుతాయి. విశేషమైనటువంటి సంకల్పం కలవారు శుద్ధమైనటువంటి మంచినీటిలో బిల్వపత్రాలను ఉంచి తదుపరి బిల్వాష్టోత్తర శతనామావళితో ఆ నీటిని అభిమంత్రణ చేసి అభిషేకం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు వనగూరుతాయి. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత అని కూడా శాస్త్ర ప్రమాణం. భస్మం పెట్టుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వరుడు మన వద్ద ఏది స్వీకరించడు, మనకే అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. కనుక ఐశ్వర్యం కావాలి అనేటటువంటి వారు పరమేశ్వర ప్రీతికరంగా సమస్త ద్రవ్యములతో అభిషేక సేవ నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రి మరుసటి నాడు అంటే రేపు ఉదయం 6 గంటల తర్వాత అన్నాభిషేకం చెయ్యాలి. చక్కటి అన్నమును వండి కాస్త గోరువెచ్చగా ఉన్న ఆ అన్నమును పొగలు కక్కేది కాదు సుమా. గోరువెచ్చగా ఉండే ఆ అన్నమును ఓ పళ్ళెంలో పుచ్చుకొని వెండి పళ్ళెం అయి ఉండాలి. ఆ పళ్ళెంలో కాసింత పెరుగు వేసి రెండింటినీ కలిపి కాసింత మినుములు కాసిన నువ్వులు కలిపి కాస్త మెత్తదిగా గుజ్జువల చేసి ఆ పదార్థముతో శివుడికి అలంకరణ చేయడమే అన్నాభిషేకం. పలువురు వేడివేడి అన్నాన్ని అలా తీసుకువచ్చి పాత్రలతో శివుడి పైన కుమ్మరి చేస్తూ ఉంటారు. పరమేశ్వరుడు కదా, ఆయనకి ఒళ్ళు బొబ్బలెక్కదు. ఇలాంటి జ్ఞానం మనలో ఉండాలి అని చెప్పేదే శివ సంబంధితమైన జ్ఞానం. నన్నచోడుడి కుమార సంభవం కావచ్చు, లేదా కవిత్రయం శివ కవిత్రయం అందించినటువంటి శివ సంబంధిత పురాణ జ్ఞానం కావచ్చు, బసవ పురాణం, ఏదైనా ఇలాంటి కథనాలని మనకు బోధించగా ఈశ్వరుడు సజీవుడై ఉన్నాడు. ఆత్మనిష్ఠిత, మన ప్రాణమే. కనుక అతి జాగరూకతతో అన్నాభిషేకం చేసిన తరువాత మాత్రమే అన్నాన్ని మనం స్వీకరించాలి. ఇది శివ సంబంధంగా చేసేటటువంటి అభిషేకాల స్వరూపం. అన్నాభిషేకం ఇలా చెయ్యాలి. శివరాత్రి మరుసటి నాడు ఉదయం, రేపు ఉదయం 6 నుంచి 9 ఈ మధ్యకాలంలో చేసి తదుపరి ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇది తీర్థం కాదు, ప్రసాదం. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఏకబిల్వం శివార్పణం అని బిల్వపత్రంతో శివుడిని మనం అర్చిస్తూ ఉంటాం కదా, అంతరం ఏమిటి? శివారాధన చేసే సమయంలో 1 ఉపవాసం, 2 అభిషేకం, 3 జాగరణ. ఈ 3 తప్పనిసరి విధులు. ఈ అభిషేకం చేసే సమయంలో ఏకబిల్వం శివార్పణం అన్న పేరిట బిల్వార్చన కూడా మనం చేస్తూ ఉంటాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిచాయుధం. ఈనాటి కాలంలో అందరికీ కంఠోపాఠమైన శ్లోకం ఇది. తులసి బిల్వ నిర్గుండి జంబీర ఆమలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వ వృక్షస్య, దర్శనం చూస్తే చాలు. స్పర్శనం పాపనాశనం.
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తప పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. 108 శ్లోకాలతో ఉండేటటువంటి ఈ బిల్వాష్టోత్తర శ్లోకాలను చెబుతూ ప్రాచీనులు పరమేశ్వర సంబంధంగా బిల్వములను కూడా అర్చించేటటువంటి వారు. ఈనాటి కాలంలో మారేడు నీవని ఏరేరి తేన మారేడు నీవు మా అందరికీ అని జ్ఞాపకం తెచ్చుకునే విధంగా మారేడు నీవు మారేడు సమర్పిస్తున్నాం అనే జ్ఞానంతో ఈ మారేడు పత్రిని స్వామికి సమర్పిద్దాం. మారేడు పత్రి 3 రూపాయలలో ఈ రోజున మనకు లభిస్తుంది. ఒకటి ఏకబిల్వం, ఒకే ఆకులో 3 భాగాలు వచ్చే విధంగా. రెండవది 3 ఆకులు కలిసి ఉండే విధంగా, 3 జన్మలకు ప్రతీక, ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులకు ప్రతీక, మనలో ఉండేటటువంటి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. ఈ 3 ఒకటిగా చెయ్యడమే ఏకబిల్వం. స్వామి నీవే తప్ప ఇంకేమీ తెలియదు అని చెప్పడం. ఇలా కాకుండా మూడవదిగా ఏకాదశ దళములతో ఒకే పొడవైన ఆకు 11 భాగములతో విభజింపబడి కూడా ఈనాటి కాలంలో మనకు లభిస్తున్నది. మారేడు ఫలము, మారేడు కాయ సమర్పించి అందులో ఉండే గుజ్జును తేనెతో కలిపి స్వీకరిస్తే మాటలు రాని పిల్లలకు మాటలు వస్తాయి అని ఆయుర్వేద శాస్త్రం. అద్భుతమైన అమోఘమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది మారేడు చేసేటటువంటి ఔషధ విలువలతో కూడుకున్న అంశం. అనేకమైనటువంటి వ్యాధులకు మారేడు పత్రిని మరగకాచి కానీ నీటిలో వేసి కానీ ఆ నీరు సేవించాలి, ఆ మొక్కలను కాపాడుకోవాలి, ఆ వృక్షాలను సంరక్షించాలి అని చెప్పడం కోసమే ఈ మాఘమాసంలో స్వామికి మనం బిల్వ అర్చన చేయడం. ఇది విషయం. గురువుగారు, ఈ మహాశివరాత్రి నాడు మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శివార్పణం. ఇదే ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.